రాష్ట్రంలో అన్ని నియోజకవర్గాలు కుటుంబ పెద్దగా అంటే పిసిసి అధ్యక్షుడు ముఖ్యమంత్రిగా నాది. కానీ పెద్దలు చెప్పిన ఇంట్లో గెలిచి రచ్చ గెలవాలని. మరి మన ఇల్లు కొడంగలే కదా, మన కుటుంబం కొడంగలే కదా, మీరే కదా నా బలగం, నా బంధువులు. ఇవాళ మీరు 50,000 మెజార్టీ ఇవ్వకపోతే రేపు అసెంబ్లీలో పార్లమెంటులో ఏమంటారు? రేవంత్ రెడ్డి పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నాడు, కానీ కొడంగల్ 50,000 మెజార్టీ కూడా తేలేదని ప్రమాదం ఉంది కదా. అందుకే ఈరోజు నా కుటుంబ సభ్యులైన ప్రతి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తకు, ఏ వేదిక మీద ఉన్న నాయకులందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నా, రాబోయే 20 రోజులు అత్యంత కీలకం, అత్యంత ప్రాధాన్యతతో కూడుకున్న రోజులు. ఈ 20 రోజులు ఇప్పుడు నాకు మొత్తం లెక్క రాసి ఇచ్చిన మా బొమ్మరాజపేటలో మరి 25 తారీఖు నుంచి 5 తారీఖు అన్నాడు మా నరసింహ, ఎక్కువ రోజులు తీసుకున్నాడు. మరి మిగతా వాళ్ళంతా 20 తారీఖు నుంచి 30 తారీఖు లోపలనే డోర్ టు డోర్ చేస్తామన్నారు. మరి 30 తారీఖు తర్వాత మళ్ళీ 1-2 రోజులు సెలవు తీసుకొని మళ్ళీ 2వ రౌండ్ కూడా పోవాలి. నేను కార్యకర్తలకు ఒకటే సూచన చేస్తున్నా, ఇంటింటికి పోండి, వాళ్ళకి సిలిండర్ వచ్చిందా కనుక్కోండి, రైతు రుణమాఫీ ఉంటే ఎంత ఉన్నదో కనుక్కోండి, మళ్ళీ వాళ్ళ రైతులకు రుణమాఫీ చేయాలి. జీరో బిల్లు వచ్చిందా లేదా కనుక్కోండి. ఆర్టీసీ బస్సులో అమ్మలక్కల అమ్మగారింటికో అత్తగారింటికో గుడికో దేవాలయం దర్శనానికో పోయినరా లేదా కనుక్కోండి. రాజీవ్ ఆరోగ్యశ్రీలో వాళ్ళ పరిస్థితి ఏందో కనుక్కోండి. వాళ్ళ సమస్యలు కనుక్కొని రాసుకుంటే మన దగ్గర మొత్తం డేటా ఉంటుంది. ఆ డేటా ప్రకారం మనం ఆ సమస్యల్ని పరిష్కరించడానికి ఉంటుంది. కాబట్టి ఇంటింటికి పోవాలి, ఆర్భాటపు ప్రచారాలు కాదు. పొద్దున కూడా మోపిల్లలు తిరగాలి, సాయంత్రం మా అక్కల్ని ఇంటింటికి తిరిగి బొట్టు పెట్టమని ప్రతి ఇంటికి మా ఆడబిడ్డలు పోయి బొట్టు పెట్టి ఓటు అడగాలి. మన సాంప్రదాయం అది. ఏదైనా ఉంటే పేరంటానికి పిలిచినట్టు బొట్టు పెట్టి పోలింగ్ బూత్కు రమ్మని చెప్పాలి. ఇక బీజేపీలకు ఒకటే పిచ్చి పట్టుకున్నది. ఇక పిచ్చి నాకు అర్థమే అవుతలేదు. ఏది వచ్చినా సరే రోడ్డు ఎక్కుతారు, గోడల మీద రాస్తారు. అరే నాయన, మా తాతలు ముత్తాతలు 10 తరాల నుంచి మేము హిందువులమే, మేము దేవుళ్ళకు పూజలు చేసిన వాళ్ళమే. దేవుడు అంటే గుడిలో ఉండాలి, భక్తి గుండెల్లో ఉండాలి. బజార్లో పడితే వీధులకి అరిస్తే అది భక్తి కాదు. ఇతరులను అవమానిస్తే అది గొప్పతనం కాదు. హిందూయిజంలోనే మత సామరస్యం ఉంది, పరమతాలను సమానంగా గౌరవించమని ఉంది. మన పెద్దలు సంస్కృతి సాంప్రదాయాన్ని మనకు నేర్పినరు. ఊర్లలో పీర్ల పండుగ ఎవరు చేస్తారా? మనం కాదా చేసేది, సాయబులు చేస్తారు. ఏ ఊర్లో పీర్ల పండుగ ఉన్నా మనమే ముందుగాలు ఉంటుంది. ఏ రంజాన్ ఉన్నా మనమే పోయి అల్లాయి బల్లాయి వాళ్ళతో కలుస్తాం. మన ఇంట్లో దసరా పండుగ ఉంటే ముస్లిమ్స్ మన ఇళ్ళకి వస్తలేరు. క్రిస్మస్ ఉంటే మనం పోయి చర్చిలో పోయి వాళ్ళని కలిసి వస్తలేమా, కేక్ తినొస్తలేమా?